నిన్న మాచర్లలో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల చేసిన హడావుడిని అసలు ఎలా చూడాలంటారు? అసలుకి ఇది ఏమి లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు చేసే పనులు. దాంట్లో ఒక భాగం ఇది, చిన్న భాగం అన్నమాట. అదే మన హోమ్ మినిస్టర్ గారిని అయితే వాళ్ళు ఏదో ధర్నాకి వెళ్తుంటే దారిలోనే పట్టుకొని ఈడ్చి కారులో పడేశారు. అంత కుసంస్కృతి మన దగ్గర లేదు కాబట్టి వస్తే చెప్పారు, అమ్మ ఇప్పుడు కాదు, ఏదన్నా కావాలంటే కోర్టు ఆవరణ మీరు సింగిల్గా వెళ్ళి కలవండి అని అంత మర్యాదగా చెప్పినా కానీ ఆమె వినిపించుకోవాలి. ఆయన కానీ ఆమె కానీ ఆయన భర్త కానీ వినిపించుకోకపోతే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? 144 సెక్షన్ ఉంది, నువ్వు జనాన్ని వేసుకొని వెళ్ళడానికి లేదు అని చెప్పారు. నేను అడ్డం పెట్టారా? బ్యారికేడ్లు ఏమైనా పెట్టారా? లేదుగా. మరి ఆడ దాకా వచ్చావు, నేను వెళ్ళాలి, నేను ఒక్కదాన్ని వెళ్తాను. ఏంది ఇది కాకమ్మ కబుర్లు చెప్తున్నావా నువ్వు? ఇంకా మీ జగన్మోహన్ రెడ్డి కూడా రావాల్సింది, కోర్టులో లెంగిపోయాను. ఎందుకంటే ఆయనకు కూడా కోర్టుకు వెళ్ళే ముందు పెద్ద కాన్వాయ్ వేసుకొని పోవాలి కదా. ఇవన్నీ ఊతప్పం కబుర్లు. ఆయన ఏమన్నా స్వాతంత్రోద్యమం చేశాడా, లేకపోతే ఏమన్నా రైతుల కోసం ధర్నా చేసి పోతున్నాడా? అంతకుముందున్న కేసులు ఇంకా చాలా ఉండి, ఇది ఒక చిన్న కేసు. అంతకుముందు ఆయన పేరేంది, రామచంద్రయ్యన గొంతుకాయ కోసి చంద్రయ్యనే కదా, గొంతుకాయ కోసి చంపేయటం జరిగింది. ఆ రోజు ఏడుండవు శ్యామల నువ్వు? ఆయన చేసిన అరాచకాలు నీకేమో తెలుసా? పుట్టలు ఉన్నాయి, పుంకాలు ఉన్నాయి, ప్రతి గ్రామానికి ఒకటి ఉంది. అసలు అక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు బతకడానికి ఇల్లేదని చెప్పేసి ఒక బోర్డు పెట్టేశారనమాట వాళ్ళు. ఇక మొత్తం మాదే రాజ్యం. ఒక 5 సార్లు 4 సార్లు గెలిచింది ఆయన. 4 సార్లు అనుకుంటా, 4 సార్లు ఇదే పద్ధతిలో గెలిచాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలు పరామర్శ కూడా చేసి వచ్చాడు నెల్లూరు పోయి. ఎందుకని చేశాడు? జోగి రమేష్కి ఎందుకని చేయట్లేదు మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన దళితుడేనా లేకపోతే ఇంకోటైనా? అదే కదా. అట్లానే సామాజిక వర్గం కదా జోగి రమేష్. బీసీ సామాజిక వర్గమైనా ఆయన దగ్గర పోలేదు. ఈయనంటే రెడ్ల సామాజిక వర్గమైనా ఈయన దగ్గర పోయాడు. రెడ్ల సామాజిక వర్గమైనా పోయారండి వీళ్ళు సామాజిక వర్గం. ఇక ఎక్కడ మన లూప్ హోల్స్ బయటపడతాయని చెప్పేసి వల్లభనేని వంశీ దగ్గర పోయాడు. అంతే కదా. వీళ్ళు చేసింది ఏం లేదు. అందగాడిని ఇప్పుడు చూడాలా. ఒక్కొక్కళ్ళు అందగాళ్ళు అంట. చంద్రబాబు నాయుడు అందాన్ని చూసి పోసుకోలేకపోతున్నాడు. ఇలా ఉంటాయి వాళ్ళే. ఇప్పుడు రికార్డ్ డ్యాన్స్లు వేసుకునే వాళ్ళు రికార్డ్ డ్యాన్స్లు వేసుకోవాలా, రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేయాలా. రికార్డ్ డ్యాన్స్లు వేసిన వాళ్ళని తీసుకొస్తే ఇట్నే ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళు వేసుకురాలేదా? మీ అంబటి రాంబాబును వీళ్ళందరినీ తీసుకురాలేదా? నిన్న ఒక్కదాన్నే పంపించాడా? మరి పాపం ఏంటంటే ఆయన పెద్ద స్వాతంత్ర సమరయోధుడు కాదు, పెద్ద క్రిమినల్ కేసుల్లో బాగా బుక్ అయి ఉన్న వ్యక్తి. రైతుల్ని చాలా దారుణమైన చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ పొలాలు లాక్కున్న దాంట్లో ఆయన ఉన్నాడు. మైనింగ్ కేసులు ఉన్నాయి ఇంకా మాచర్ల ఏరియాలో. ఒకటి కాదు చాలా ఉండే ఆయన. ఒక అరాజకం అయితే ఎవరైనా బరాయిస్తారు. అందుకనే కదా మొన్న చిత్తుగా ఓడిచ్చింది. మరి ఇంకేం ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఏది కొడాలని మళ్ళీ నేను వచ్చేస్తాను, 6 నెలల్లో వస్తాను, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను, పోరాటాలు చేస్తాను ప్రజల తరపున అంటున్నాడు కదా. మరి నిన్నటిదాకా బైపాస్ సర్జరీ అన్నాడు, అంతకుముందు స్టెంట్లు అన్నాడు, అటు ఇటు తిరిగి వచ్చేసాడు. ఇప్పుడేమో స్టేషన్ బెయిల్ మీద తిరుగుతున్నది. స్టేషన్ బెయిల్ కోర్టు బెయిలే కదా. స్టేషన్కి వచ్చి ప్రతిరోజు హాజరవుతున్నాడు. పాపం ఇప్పుడు కొద్దిగా ఓపిక వచ్చినట్టు ఉంది. వస్తాడులే చంద్రబాబు నాయుడు బూట్లు చూడటానికి. రాజకీయ సన్యాసం ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన చేయగలిగింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఎవరెవరినైతే తిట్టాడో లోకేష్ గారిని, మరి బోనం గారి బూట్లు తుడవాలా, బయట పెడతాం, నువ్వు రాయా బూటు తీసుకొని ఒక 2-3 రోజులు ఆడ తుడిసిన తర్వాత మాట్లాడు. నువ్వు ఈ ఉద్యమాలు ఏందో అని ఈ చేతగాని అడిగి నీకెందుకు రా స్వామి? ప్యాకెట్ క్లబ్బులు పెట్టుకొని లేకపోతే గంజాయి ఇవన్నీ అమ్ముకొని తిరుగుతాడు. నువ్వు వచ్చి మాట్లాడుతావు జనంలోకి. అర్థమైందా? నువ్వు నీ బాస్ ఇద్దరు కలిసి ఏడన్నా ఊరేకండి. అంతేగాని రోడ్డు మీదకి వస్తే నీకు మామూలుగా కాదు, కోడిగుడ్లు టమాటాలే పడేది. ఇంకంతకు మించి ఏం పడవు. చూసుకో రా. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నావు స్వామి. రా. వీళ్ళందరిది ఒక ఎత్తు అనుకుంటే కనుక మళ్ళీ రోజు రంగప్రవేశం అయితే చేశారు. ఆమె అయితే అంటుంది మీరు మగతనం ఉంటే కనుక రాజీనామా చేయండి మీకు అంటూ ఆ సవాల్ అయితే చేస్తుంది. మరి దానికేం చెప్తారు? మరి మీరు మగతనానికి రాజీనామాకు సంబంధం ఏమమ్మా? డాక్టర్ దగ్గర చూసుకోవాలా? సార్ మనకు ఆ భాష వద్దు సార్. ఆ మాట్లాడిందని మనకు ఆ భాష వద్దు. ఏం చేయమంటావు? మగతనం అన్నప్పుడు ఏం చేయాలండి? నువ్వు తొడగొడుతున్నావు, మగతనం అంటున్నావు. మగతనం చూపించేది అక్కడ
ఎక్కడో సాట చూపించాలి కదా. చూసావా మొగతనం ఏందో, నువ్వు చూసి వచ్చావే ఏంది? నువ్వు చేతకానాళ్ళు చేతకానట్టుగా పోయారు మీ బ్యాచ్ అంతా. మొగతనానికి కానీ దీనికి రోజానికి ఏం మాట్లాడుతున్నావు రోజా? అర్థమవుతుందా? మగాళ్ళు అయితే అంటుందిలేండి, మీరు మగాళ్ళు మగతనం ఉందనుకుంటే కనుక. మగాళ్ళైనా మగతనమైనా ఒకటే, రెండు ఒకటే పదం. దానికి రెండు వేరు అర్థాలేం రావు. మగాడు అంటే మగాడు అనొచ్చు, లేదా మగతనం అన్నా అనొచ్చు. ఆమె అనేది మగతనం ఇంతకుముందు అనలేదే ఏంటి? మనం రేప్ చేయగలరా, మర్డర్ చేయగలరా అని ఆమె స్పీచ్లోనే ఉంది కదా. మరి ఆమె అనుకున్న దానికి మమ్మల్ని అంటే మేమేం చేస్తామండి? ఆమె అందే కదా, అది అన్నదాన్నే చెప్తున్నాం. మగతనం అంటే ఆడ చూడాలనేది అంటారు. మళ్ళీ పదే పాత పద్ధతిలోకి వైసీపీ నాయకులు కానీ, లేదంటే కనుక ఈ వైసీపీ నాయకుల్లో ప్రధానంగా రోజా కానీ, పేరు నాని కానీ, ఈ కొడాల నాని కానీ మళ్ళీ పాత పద్ధతిలోకే రాబోతున్నారు అనుకోవాలంటారా? వీళ్ళందరూ వస్తుంది మాట్లాడుతుంది. ఎందుకంటే సింపుల్గా ఒకటి చెప్తాను, తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే వీళ్ళు ఎక్కడ రెచ్చిపోయి మా మీద దాడులు చేస్తే, ఇది ప్రజల్లో సానుభూతి పొందాలి వీళ్ళు దాడులు చేస్తే అనే ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఇందులో ఇంక్లూడ్. మన అన్నాడు చూసావు, ఉరేసుకొని తెచ్చాలి, ఎడన్నా దూకిస్తావు, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు మామూలుగా బ్లడ్ బాయిల్ అవుతుంది. బ్లడ్ బాయిల్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదో ఒక తెగబడతారు. తెగబడ్డప్పుడు దీన్ని హైలైట్ చేసి ప్రజల్లో సానుభూతి పొందాలి. సానుభూతి కోసమని వేసే డ్రామాలు ఏది కోడికత్తి, గులకరాయి, బాబాయ్ మర్డరు ఇట్లాంటిది వాటి అవి అయిపోయినాయి. ఎవడు నమ్మేటట్టుకు లేడు. ఇప్పుడు ఏంది అంటే తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొడితే పార్టీ ఆఫీసుల మీదో లేకపోతే దారిలోనూ పట్టుకొని కొడతారేమో, కొడితే మనకి సానుభూతి పెరిగిద్ది అనే ఉద్దేశంతో చేస్తున్నాయి. కానీ వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి పొందుతారనుకోవడం అవివేకం. ఇప్పుడు ఎవరైనా కోటి సంతకాలు సేకరణ అన్నారు అనుకో, కోటి సంతకాల సేకరణ నువ్వు శాంతియుతంగా అదిగో గార్డెన్ సెంటర్లోనో బస్ స్టాండ్ సెంటర్లోనో సైడ్ టెంట్ వేసుకొని రండయ్యా, ఇది ప్రభుత్వ కాలేజీకి వ్యతిరేకంగా వచ్చి మాకు సంతకాలు పెట్టండి అని అడుక్కోవటం వేరు. దీనికి మళ్ళీ రోడ్ ట్రాఫిక్ జాములు చేయటం, ఏదో ప్రజల్లోకి మేము ఏదో వస్తున్నాం అని చెప్పేసి పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటించడం. అసలు ఎంతమంది వచ్చారా నిన్న? ఇదే మోదుగుల ఆఫీస్ దగ్గర ఎంతమంది వచ్చారు? జిల్లా మొత్తం వస్తే మొత్తం 20 కార్లు లేవు, 100 మంది జనం లేదు. అది మీ ప్రజా ఉద్యమా? చెప్పాలి కదా. అంత వ్యతిరేకత ఉంటే జనం వచ్చేవాళ్ళుగా. లేదు, వ్యతిరేకత లేదు కాబట్టి రెచ్చగొట్టాలా వీళ్ళ దగ్గర నుంచి ఎట్టన్నా కానీ ఏదో విధంగా ఎన్ని మాటలైనా అని. ఇప్పుడు ఏంటంటే ఆ బూతుల పర్వం ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇదే. వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళు బాగా కొడతారు. దానికోసమే వీళ్ళు చేస్తున్న పెద్ద స్కెచ్ ఇది. అంటే ఈ రోజే రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనక ఇదే అంటారు, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ఉద్దేశంతోనే అనుకోవాలంటారు. అంతే, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఎదుటి మనం తిట్టాలి. దారిని పోతున్నావు అని వీయటం పక్కన, లేదంటే వాడి మీద ఏదైనా అనవసరంగా ఇది చేయటం. వాడు ఎన్ని రోజులని బరాయిస్తాడు? బరాయించలేరు కదా. బరాయించినప్పుడు ఏమైద్ది? బ్లాస్ట్ అయ్యిద్ది. బ్లాస్ట్ అయితే లా అండ్ ఆర్డర్ కింద దాని కింద పెట్టేసి వీళ్ళు మాకు ఏదో ఒకటి ప్రొటెక్షన్ కావాలా. ఇప్పుడు ఏంటంటే 2-3 వెయిట్ చేస్తున్నారు. ఏంద్రా బాబు మాకు ఈ కర్మ అనుకుంటా. అంబటి రాంబాబు ఒకడు, పేరు నాని ఒకడు పేలుతున్నారు కదా. తర్వాత శ్యామల ఒకటి, ఆడ వెంకటరెడ్డి, అది హార్పిక్ రెడ్డి, వీళ్ళందరూ పేలుతున్నారు. అసలు ఉండ విషయం తెలియదు. బోరుగడ్డ ఎవరో వాళ్ళ పార్టీ వాడు కాదంట. నిన్నటిదాకా వాళ్ళ పార్టీ వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇవాళ బోరుగడ్డ మా పార్టీ వాడు కాదంట. రేపు కొన్నాళ్ళు పోతే శ్యామల కూడా మా పార్టీ వాళ్ళు కాదంటారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఆయన ఏదో మాకేంటి, ఆయనతో మాకేం సంబంధం అంటారు. పేరు నాని మాకేంటి సంబంధం అంటారు. వాళ్ళు ఉన్న పోస్టులు కూడా పీకేస్తారు. ఆ తర్వాత మాకేంటి సంబంధం, జైలు పోయినాక అనే రకమైన వీళ్ళు ఏదో అటు తప్పదగలేసారు. ఆ బ్యాచ్ అంతా ఇదే. ఏం చేద్దాం మరి?